The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. Namaste, welcome to Healthy Conversations with iDream Media. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు పీడికస్ హాస్పిటల్ నుంచి. సో చాలామందికి పీరియడ్ అనేది ఆగిపోవడం అంటే కొంచెం 40s to 45 ఈ మధ్యలో పీరియడ్ స్టాప్ అవుతుంటుంది. సో దాన్ని మనం మెనోపాజ్గా చెప్పుకుంటూ ఉంటాము. సో ఈ మెనోపాజ్ లక్షణాలు ఏంటి అంటే అప్పటి వరకు న్యాచురల్గా జరిగేది స్టాప్ అయిపోవడం వల్ల ఒక విమెన్ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి, దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి, ఈ విషయం గురించి అవేర్నెస్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మెనోపాజ్ అనేది కూడా జనరల్గా న్యాచురల్గా జరిగే వేనే, బట్ ఈ మెనోపాజ్ ఉన్నప్పుడు సిస్టంలో జరిగే చేంజెస్ వల్ల వచ్చే ఇబ్బందులు కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానీ, వాటిని మనం ఎలా దాటేయాల్సి ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్. సో మెనోపాజ్ అనేది డిసీజ్ కాదండి, అది పాథాలజీ కాదు. మెనోపాజ్ అనేది ఫిజియలాజికల్ ప్రాసెస్. సో మనం పుట్టినప్పుడు మనకు కొంచెం ఫిజియాలజీ ఉంటుంది, పెరిగేటప్పుడు మనుషులు కొంచెము టీనేజ్ రావడానికి వేరే ఫిజియాలజీ ఉంటుంది, అడాల్సెంట్ ఏజ్లో వేరే ఫిజియాలజీ ఉంటుంది, ఓల్డ్ ఏజ్ అయ్యేటప్పుడు వేరే ఫిజియాలజీ. సో అది ఒక ఫిజియలాజికల్ ప్రాసెస్ తప్పితే అది ఒక డిసీజ్ అనేది కాదనమాట. సో మెయిన్గా మెనోపాజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ విమెన్స్ రీప్రొడక్టివ్ సైకిల్ అనమాట. సో వెన్ విమెన్ లూజెస్ ఆ కెపాసిటీ పోతుందో, పిల్లలు పుట్టే కెపాసిటీని పోతుందో, దాన్ని మనం మెనోపాజ్ అంటాం అనమాట. మెనోపాజ్లో ఏం జరుగుతుందంటే ఓవ్యులేషన్ ఆగిపోతుంది, అంటే విమెన్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది చూసారా, అది స్టాప్ అయిపోవడాన్ని మనం మెనోపాజ్ అంటాం అనమాట. నార్మల్లీ ఇది 40 years to 50 years, మోస్ట్లీ 45 years to 50 years మధ్యలో ప్రతి విమెన్లో జరుగుతుందండి. సో సింపుల్గా ఏంటంటే విమెన్ లూజ్ దేర్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్ అనమాట. ఇది జరిగినప్పుడు విమెన్ లైఫ్లో ఏ జరిగినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల నుంచి టీనేజ్లోకి వచ్చారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా కొత్తగా మ్యారేజ్ చేసుకున్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని మనం చేంజెస్ అనేవి అంటాం అనమాట. ఇక్కడ కూడా అంతే, హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. ఇంబ్యాలెన్స్ అనేది మనం పాథలాజికల్గా వాడతాం, హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి అనమాట. ఇక్కడ మెయిన్గా ఏం హార్మోనల్ చేంజెస్ జరుగుతాయంటే, సో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వీళ్ళకి తగ్గిపోతాయి అనమాట. ఎప్పుడైతే తగ్గిపోతాయో సో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఏమేమి ఎఫెక్ట్ ఉంటాయి? ఫిజికల్ ఎఫెక్ట్ ఉంటుంది, ఫిజియలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది, సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఫిజియలాజికల్ ఎఫెక్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఎప్పుడు అంటే మన ఫిజియాలజీకి సంబంధించి, మన ఫంక్షన్కి సంబంధించి వీళ్ళకి బాగా హాట్ ఫ్లషెస్ రావడము, బాగా వీక్నెస్ ఉండడము, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం డిప్రెషన్ లాగా రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఫిజియలాజికల్ దగ్గరకు వచ్చినప్పుడు. ఫిజికల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే, సో ఏదైతే మనకు బాడీ రేషియోస్ ఉంటాయో అవన్నీ కొంచెం చేంజ్ కావడము. సో స్కిన్ బాగా మంచిగా ఈస్ట్రోజన్ ఉంటే ఏమవుతుందంటే స్కిన్ బాగా లస్టీగా ఉంటుంది, ఈ స్కిన్ కూడా కొంచెము ముడతలు పడ్డము, ఇవన్నీ ఫిజికల్గా వస్తాయన్నమాట. సైకలాజికల్గా కూడా చేంజెస్ జరుగుతాయి. ఎప్పుడైతే వీళ్ళకి ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ తగ్గిపోతుందో బాగా ఇరిటేషన్గా ఉండడము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయంట, కోపంగా ఉండడము. సో డిఫరెంట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనమాట, ఎమోషన్స్ పెరగడము తగ్గడము, ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ ప్రాబ్లం కాదు. మెయిన్గా విమెన్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే, ఎప్పుడైతే మెనోపాజ్ స్టేట్లోకి వెళ్తారో వీళ్ళకి బోన్ రిజార్ప్షన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎముకల్లో కాల్షియం తగ్గిపోతూ వస్తుంది. ఇది మేజర్ ప్రాబ్లం అనమాట. ఇది ఫ్యూచర్లో ఏమవుతుందంటే చిన్నగా పడినా కూడా ఫ్రాక్చర్స్ కావడము, పెల్విక్ ఫ్రాక్చర్స్ కావడము, సో ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. అంతేకాకుండా మజిల్ లాస్, సో బాగా మజిల్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సో ఈ మెనోపాజ్ వచ్చినప్పుడు గ్రోత్ హార్మోన్ కూడా తగ్గిపోతుంది అనమాట వీళ్ళలో. ఇవన్నీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మెనోపాజ్లో రావడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు వీళ్ళకి కామన్గా ఏంటంటే ఫైబ్రాయిడ్స్ రావడం, ఎందుకంటే రీప్రొడక్టివ్ ఏజ్లో ఫైబ్రాయిడ్స్ రావడము. సో అదేవిధంగా నెబోథియన్ సిస్ట్ అంటాము, బల్క్ యూట్రస్లు, ఇవన్నీ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది మనం కామన్గా మెనోపాజ్ అని చెప్తూ ఉంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ మెనోపాజ్ని ఇప్పుడు నార్మల్గా న్యాచురల్గా 40 to 50 లోపు ఇది జరుగుతుంది. ఒకవేళ లేట్ మ్యారేజెస్ ఉన్నాయి, వాళ్ళ పిల్లలు కావాలి అనుకుంటే ఆ ఏజ్లో ఇట్ ఈస్ పాసిబుల్,
మనం ఏదైనా స్టాప్ చేయొచ్చా ఇంకా, అంటే హెల్తీ మెథడ్స్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా? రైట్. సో మనం పాతకాలము నానమ్మల్ని వాళ్ళని తీసుకున్నప్పుడు, సో మా నానమ్మ ఉన్నారండి, మా నానమ్మకి 13 ఇయర్స్కి మెచ్యూర్ అయిన వెంటనే పెళ్లి చేసేసారు. ఓకే, మా నానమ్మ 25 ఇయర్స్ అట్లా వచ్చేటప్పటికి 10 మంది పిల్లలు. 10 మంది. ఓకే. మన తాతలు ముత్తాతలు అందరూ అలానే ఉండేవాళ్ళు అనమాట. అంత ఎర్లీగా పెళ్ళి, లేట్గా మెచ్యూర్ అయ్యేవాళ్ళు, ఎర్లీగా పిల్లల్ని కానేవాళ్ళు, మల్టిపుల్ పిల్లల్ని కానేవాళ్ళు. సో ఎప్పుడైతే ఎర్లీగా పిల్లల్ని కంటారో, ఎర్లీగా మెచ్యూర్ అవుతారో, వీళ్ళలో ఎర్లీగా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వస్తుంది అనమాట. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వస్తుంది, హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. ఎప్పుడైతే లేట్ మ్యారేజెస్ చేసుకుంటారో ఆ టైంలో అంతా హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ ఎప్పుడు తగ్గుతుందంటే మెచ్యూర్ కాకముందు తక్కువ ఉంటుంది. సో మన బాడీలో విమెన్లో వచ్చే ప్రాబ్లమ్స్ మీరు చెప్పేవన్నీ, నెబోథియన్ సిస్ట్ తీసుకోండి, లేకపోతే ఫైబ్రాయిడ్ తీసుకోండి, బల్కీ యూట్రస్ తీసుకోండి, పీసీఓడీస్ తీసుకోండి, ఇవంతా కారణం హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఎందుకు వస్తుంది అంటే మెచ్యూర్ అయిన వెంటనే ఈస్ట్రోజన్ పెరుగుతుంది. అర్లీగా మెచ్యూర్ అయ్యారనుకోండి, పాతకాలంలో 13 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యారు, ఈ కాలంలో 9 ఇయర్స్, అంటే 10, 11, 12, 4 ఇయర్స్ ఈస్ట్రోజన్ ఎక్కువగా. దిస్ విల్ లీడ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. అదేవిధంగా ఈస్ట్రోజన్ ఎప్పుడు బాడీలో తగ్గుతుందంటే 2 రీజన్స్ వల్ల అనమాట. ఒకటి ప్రెగ్నెన్సీ, గెస్టేషనల్ ఎమెనోరియా అంటాము, ఇంకోటి లాక్టేషనల్ ఎమెనోరియా అంటాం. గెస్టేషనల్ ఎమెనోరియా అంటే విమెన్ ప్రెగ్నెంట్గా ఉన్న 9 నెలలు మెన్సెస్ రాదు, మీన్స్ లో ఈస్ట్రోజన్ స్టేట్ ఉంటుంది. లో ఈస్ట్రోజన్ స్టేట్ ఉండడం మంచిదన్నమాట. అదే లాక్టేషనల్ ఎమెనోరియా అంటారు, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ వరకు. లేకపోతే పిల్లలకి ఎప్పుడైతే పాలు ఇస్తూ ఉంటారో, పాలు ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళకి లో ఈస్ట్రోజన్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే లాక్టేషనల్ ఎమెనోరియా అంటాం. పాతకాలంలో విమెన్ 10 మందిని కన్నారనుకోండి, 10 మందికిలో 2 ఇయర్స్ ఈచ్ కేసుకున్న వాళ్ళ రీప్రొడక్టివ్ లైఫ్ సైకిల్లో 20 ఇయర్స్ లో ఈస్ట్రోజన్ ఉండేది. ఇప్పుడు లేట్గా పెళ్లి చేసుకుంటున్నారు, ఒకరిని ఇద్దరిని అంటూ. ఈ 20 ఇయర్స్ ఇక్కడ 5 ఇయర్స్ మెచ్యూర్ టైంలో. మన మన నానమ్మలతో పోలిస్తే, అమ్మమ్మలతో పోలిస్తే 20 ఇయర్స్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్లో ఉన్నాయి. ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అనేది అన్ని ఫిమెన్ ప్రాబ్లమ్స్కి రీజన్ అనమాట. ఇంకో రీజన్ ఏంటంటే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్కి ఒబేసిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ నుంచి ఒక అరోమటైజ్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే వేరే హార్మోన్స్ని కూడా ఈస్ట్రోజన్గా మారుస్తుంది. టెస్టోస్టిరాన్ ఉంది, ఈస్ట్రోజన్గా మారుస్తుంది. సో ఒబేసిటీ ఉండడం వల్ల, అర్లీగా మెచ్యూర్ కావడం వల్ల, లేట్గా పెళ్లి చేసుకోవడం వల్ల, మల్టిపుల్ పిల్లల్ని కనకపోవడం వల్ల, ఒబేసిటీ ఉండడం వల్ల, దీని వల్లంతా ఏమవుతున్నాయి, ఇది ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనమాట. దీనివల్లంతా ఈస్ట్రోజన్ పెరిగిపోయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. సో దీంట్లో ఎంత వీలైతే అంతవరకు ఆ ఈస్ట్రోజన్ అనేది లోగా పెట్టుకోవడం చాలా అవసరం అయితే ఉంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఒబేసిటీ అన్నారు కదా, ఇప్పుడు ఒబేసిటీకును మెనోపాజ్కి కూడా లింక్ ఉంటుందా? చాలా సంబంధం ఉంటుందా? ఒబేస్ ఉంటే ఇంకా తొందరగా మెనోపాజ్ వచ్చే అవకాశాలు ఉంటాయా? కరెక్ట్ టైం ఏంటంటే మనకు 45 నుంచి 40 to 50 మధ్యలో అవుతుంది అనమాట. నార్మల్గా 45 to 50 అవుతుంది అనమాట. దీనిలో ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్స్ ఉంటాయి, అది మెనోపాజ్, న్యాచురల్ మెనోపాజ్. బేసిక్గా సైకిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది అనమాట. సైకిల్ డిస్టర్బ్ అయినప్పుడు ఎర్లీ మెనోపాజ్ రావచ్చు, లేకపోతే లేట్ మెనోపాజ్ రావచ్చు. మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బ్లీడింగ్ కావచ్చు. సో బేసిక్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఉందో అది చాలా డేంజరస్ స్టేట్ అనమాట. విమెన్ వచ్చే ఆల్ ది ప్రాబ్లమ్స్కి రీజన్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అని చెప్పచ్చు. ఓకే. బట్ మీరు అన్నట్టుగా పాతకాలంలో త్వరగా మ్యారేజెస్, త్వరగా పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ సిచ్యువేషనే లేదు. ఒక కామన్గా విమెన్ అండ్ మెన్ తీసుకుంటే 28, ఎలా చూసుకుని 28 or 29లో మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇఫ్ ఒక అమ్మాయి 11 ఇయర్స్కి ప్యూబర్టీ వచ్చినట్లయితే 11 ఇయర్స్ నుంచి 11 to 29 అక్కడ చాలా గ్యాప్ వస్తుంది. ఆల్మోస్ట్ అబోవ్ 15 ఇయర్స్ కన్నా అంత గ్యాప్ వస్తుంది. దీనివల్ల ఏమైనా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, లేకపోతే దీనివల్ల ఏదన్నా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందా? ఇంత లాంగ్ గ్యాప్లో పిల్లల్ని ట్రై చేయడం, పిల్లల కోసం. సో 2 థింగ్స్ అండి దీంట్లో. ఇప్పుడు చెప్పిన అన్ని కాజెస్లో
కొన్ని కాజెస్కి ఆన్సర్ ఉంటుంది, కొన్ని కాజెస్కి ఆన్సర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో ఎవరిని 13 years పెళ్లి చేసుకొని చెప్పలేము లా ప్రకారం. ఓకే, కొంతమందికి పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని కనడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యుయేషన్లో ఏదన్నా ఉండొచ్చు. మన చేతిలో ఏముంది? ఒబేస్గా కాకుండా ఉండడం మన చేతిలో ఉంది. మన కంట్రోల్లో ఏమున్నాయో అవి చేసుకోవాలి. ఈ రెండిటితో పోలిస్తే ఎర్లీ మ్యారేజ్ కానీ లేకపోతే మల్టిపుల్ పిల్లలు మోర్ ఎఫెక్ట్ ఒబేసిటీ వల్లనే ఉంటుంది. మేబీ దీని వల్ల ఒక 35% ఉంటే ఒబేసిటీ వల్ల 65% ఎఫెక్ట్ ఉంది. 65% ఎఫెక్ట్ ఉన్నది మన చేతిలో ఉంది. దాన్ని కంట్రోల్ చేస్తే సో మన నానమ్మలు తాతయ్యలతో పోలిస్తే మనకు కొంచెం డిసడ్వాంటేజెస్ ఉండొచ్చు. బట్ మెయిన్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఈ లైఫ్ స్టైల్ని కనుక కంట్రోల్ చేయగలిగితే 65% ఫిక్స్ చేసినట్టు, ఇంకో 35% మన చేతిలో లేదని మనం ఏం చేయలేము. ఓకే. సో కొంతవరకు అవేర్నెస్ కల్పించామని అనుకుంటున్నాం. ఇంకా ఈ రిలేటెడ్ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.